మా హస్బెండ్ హెరాస్ చేస్తున్నాడండి, డైవర్స్ కావాలండి అని. మీ మీ ప్రాబ్లం క్షుణ్ణంగా అబ్జర్వ్ చేసిన డాక్టర్ సార్ చెప్పారు, మీకు కొంత కౌన్సిలింగ్ అవసరం అమ్మా. ఫ్యామిలీ కౌన్సిలింగ్ వరకు కూడా మేము కూడా సపోర్ట్ చేస్తాం. మీరు 100% ట్రీట్మెంట్కి వెళ్ళాల్సిన వ్యక్తి అని నా ఉద్దేశం. ఏం ప్రాబ్లం లేదు, ఏముందో చూస్తాం అంతే. ఏమీ లేదనుకోండి, అప్పుడు ఏం చేయాలనేది లీగల్గా చూద్దాం. సార్ దగ్గరికి వెళ్ళండి, ట్రీట్మెంట్ తీసుకోండి, దానికి సంబంధించి ఆయన మనకి ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తారు. మా స్టేజ్ మీద నుంచి మేము చేస్తున్న పనులు అవే, మేము చేయగలిగే సర్వీస్. సరే అర్థమవుతుందా? మీరు కరెక్ట్ డెసిషన్ తీసుకోవడానికి ఒక అవకాశం వస్తుంది. సరే మీకు ఈ స్టేజ్ మీద మేము డైవర్స్ ఇప్పించాం. ఒకవేళ మీరు అంతా క్యూర్ అయ్యి ఏం డెసిషన్ తీసుకుంటారనేది మీ ఫ్యామిలీ మెంబర్స్ మీరు కలిపి తీసుకోండి, సరే రెండు కుటుంబాలు కూర్చొని. ఇది మా పర్సనల్ రిక్వెస్ట్. ఎందుకంటే మీ మీద 3 జీవితాలు ఆధారపడి ఉన్నాయి, మీ 2 పిల్లలు, మీ పిల్లలాంటి మీ హస్బెండ్. అర్థమవుతుందా సార్? మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది, మీ ఆవిడ ఏమి వెళ్ళి ఫోన్ నెంబర్ తీసుకోనో సోషల్ మీడియాలోనో ఇంకొక చోట ఫోన్ నెంబర్ తీసుకొని ఒక వ్యక్తితోటి లవ్ ట్రాక్ నడిపించాల, మెసేజ్ ట్రాక్ పంపించాల. అతను ట్రాప్ చేశాడు ఆ అమ్మాయిని. అతను వేరే ఫ్రెండ్స్ ద్వారా చుట్టాల ద్వారా నెంబర్ తీసుకొని రిపీటెడ్గా ఆవిడకు ఒక 3 months మెసేజ్లు పెడుతుంటే మనం టైం స్పెండ్ చేయకపోవడం వల్ల అమ్మగారు పడిపోయింది. అది ఇక్కడ ఉన్న ప్రాబ్లం వల్ల, కానీ వాంటెడ్గా విచ్చలవిడిగా తిరగాలని కాదు. ఎంత సెన్సిటివ్గా అమ్మాయి ఎంత ఇన్నోసెంట్గా ఉందంటే, అది ఇన్నోసెంట్ కాదు. మేబీ మా వ్యూయర్స్కు కొంత డౌట్ రావచ్చు, అదేంటంటే ఆవిడ అంతగా విచ్చలవిడిగా వీడియోలు తీసుకుంటే అంటే అదే తెలియని తను. ఒక నార్మల్ వ్యక్తి అలా తీసుకోదు. ఆ అమ్మాయి తీసుకుందంటేనే అబ్నార్మాలిటీ. సో మనం కొంచెం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మేడం మేము చూడకపోతే వీళ్ళు ఎట్లా తిరుగుతారా, అలా తిరిగితే ఎట్లా అంటే కర్మ కొద్ది మీ ఆవిడ తిరిగింది, అందుకే తిరగొద్దనే చెప్తున్నాం. ఇలాంటి ప్రోగ్రామ్స్ కొన్ని అన్నా చూస్తే వాళ్ళకి రియలైజ్ అవుతారు, ఓహో భార్యతో టైం స్పెండ్ చేయకపోతే ఎలా ఉంటుందా, అలే నేను కనుక ఇలా విచ్చలవిడిగా తిరిగితే మా జీవితం ఇంత సర్వనాశనం అవుతుందని మీ ద్వారా మా వ్యూయర్స్కి కూడా తెలుస్తుంది. ఆ పుణ్యం మీకు కూడా షేర్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ మేము అడుగుతున్నది ఒక ఛాన్స్. ఆవిడ కనుక ట్రీట్మెంట్ తీసుకొని మ్యాక్సిమం క్యూర్ అయితే కరెక్ట్ డెసిషన్ తీసుకోండి. మీరు కలిసి ఉంటారా వద్దా అనేది. ఎందుకంటే 2 పిల్లల జీవితం కూడా ఆధారపడి ఉంది. మీరు 9 months ఇక్కడ ఒక రకమైన మెంటల్ టెన్షన్ని క్యారీ అవుట్ చేసుకుంటూ వచ్చారు చూసారా, అది క్లియర్ అయిపోద్ది. ఆవిడకి ఛాన్స్ ఇవ్వాలా లేదా అంటే ఏంటి, ఛాన్స్ ఇవ్వకపోతే ఏంటి, డైవర్స్ వస్తాయి. ఆ అమ్మాయి ఏం పెద్ద ఫైట్ చేసే టైప్ కదా, ఆమె ఫ్రీగా అన్న డైవర్స్ ఇస్తానంటుంది. అంత తింగరగా ఉంది ఆ పిల్ల, చెడ్డదే, అంత తింగరగా ఉంది. చెడ్డతనం నుంచి బయటకు తీసుకొద్దాము, ఒక ఛాన్స్ ఇద్దాము అంటున్నాం. ఓకే మేడం, మారి మంచి ఉందంటే అదే దానికే మేము మా వంతు ప్రయత్నం మేము చేస్తాం. ఓకే మేడం. ఒకవేళ కాదు ఏంటి, మీరన్నా ఇంకొక సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలి. ఆవిడ సెకండ్ మ్యారేజ్ ఆవిడే వస్తుంది. పిల్లల్ని ఎలా చూస్తారో తెలియదు. పోనీ పిల్లల్ని ఇవిడ తీసుకెళ్ళిపోయింది అనుకుంటాం. అంటే తప్పు చేసిన అమ్మాయిని మేము ఎందుకు యాక్సెప్ట్ చేయాలండి అంటే, వాంటెడ్లీ తప్పు చేయడం వేరు, ఒళ్ళు కొవ్వెక్కి తప్పు చేయడం వేరు, తెలియక తప్పు చేయడం వేరు. ఇక్కడ అది జరిగింది. ఎవరో సెకండ్ హ్యాండ్ అమ్మాయిని చేసుకోవడం కంటే కూడా ఈ అమ్మాయి బెటరు అనేది నా ఉద్దేశం. అందుకు మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓకేనా? సో మ్యాక్సిమం చూద్దాం ఒక 3-4 months తర్వాత ఏం జరిగిద్దని. అమ్మ ఈ 3-4 monthsలో నీకు సురేంద్ర అనే ఒక వ్యక్తి మెసేజ్లు పెడతాడు, దయచేసి ఆ నెంబర్ బ్లాక్ చేయి. అలాంటి వేరే వేరే నెంబర్ల నుంచి నేనే సురేంద్ర దా కమాన్ బయటికి అన్నాడు అనుకో, ఎవడరా నువ్వు చెప్పు తీసుకొని కొడతానని చెప్పు. ఇది నా పర్సనల్ రిక్వెస్ట్. నీకు అనటం రాకపోతే ఆ నెంబర్ మా వాళ్ళకి ఇస్తే మేము ఎలా చూసుకోవాలో చూసుకుంటాం. సరేనా? మేడం చిన్న అమూల్ రిక్వెస్ట్ మేడం, ఇక్కడ నుంచి ఆ మొబైల్ తీద్దాం అనుకుంటున్నాం. తీసేద్దామండి, ఇప్పుడే తీసేద్దాం. ఓకే మేడం. ఆ మొబైల్, ఆ నెంబర్లు అవన్నీ. నానా దీన్ని కుటుంబం అంటారు. ఆవిడికి ఆయన సొంతం, ఆయనకి ఆవిడ సొంతం. వీళ్ళకి ఒక కుటుంబం ఉంది. నువ్వెవడో తెలుసా, ఎవడో బయట డాష్ గాడివి. ఎందుకు మేము ఈ పదం వాడాము అంటే, మా ఆడియన్స్ రాసుకుంటారు దాంట్లో ఫిల్ చేసుకోవడం ఎట్లా, నీలాంటి క్యారెక్టర్కి ఏం పేరు ఇవ్వాలి అని. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వు ఒక పెళ్లి చేసుకుంటావు, నీలాంటి సురేంద్ర నీ భార్య దగ్గరకు వచ్చి దా కమాన్ వీడియోలు తీసుకుందామంటే ఆవిడ వెళ్ళిపోతే అమ్మయ్య చట్టం చెప్పింది మా ఆవిడ ఎవరితోనన్నా తిరగొచ్చు అంటావా? అనగలవా? ఆ ధైర్యం దమ్ము నీకుందా? ఎంత మాట్లాడుతున్నావు? ఇందా నుంచి వింటున్నా వీడియోలు ఎక్కడెక్కడ అమ్మావు చెప్పు ఒకసారి. నువ్వు అమ్మలేదు అంటే నేను నమ్మను. నీ ఫోన్ కన్ఫిస్కేట్ చేసి నీ గర్ల్ ఫ్రెండ్ నిన్ను ఎందుకు వదిలేసింది? నీలాంటి చిల్లరతనం చూసి అమ్మాయి వదిలేసింది. నిన్ను ఇంకో ఎవరన్నా ఒక అమ్మాయి పెళ్లి చేసుకుంటుందా? ఇతను చాలా డేంజరు. ఇలాంటి సురేంద్రాలు సమాజంలో చాలా మంది ఉన్నారు. ఎవరన్నా ఒకళ్ళ భార్య డిప్రెషన్లో ఉంటే వీళ్ళు ఉద్ధరించడానికి రెడీగా ఉంటారు. కాబట్టి మీ భార్యల్ని మీరు కాపాడుకోవడంతో పాటు ఇలాంటి సురేంద్ర లాంటి వ్యక్తుల్ని కట్ చేయండి. అమ్మ డిప్రెషన్ మీ ఒక్కళ్ళకే కాదు,
ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు సమాజంలో తర్వాత క్రైమ్లోకి ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది. దయచేసి అక్రమ సంబంధాలు పెట్టుకోకండి. మీ భార్య తర్వాతే ఎవరైనా, మీ భర్త తర్వాతే ఎవరైనా. ఇది ఇద్దరికీ చెప్తున్నా, వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరికి. సురేంద్ర గారు, మీ ఫోన్స్ మేము సైబర్ క్రైమ్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయబోతున్నాం. మిమ్మల్ని తీసుకెళ్ళి జైలుకి పంపించటం ఒక్కటే ఇక్కడ ఉన్న టార్గెట్. మీలాంటి వ్యక్తుల్ని అలా మేము కూల్గా ఎందుకు పిలిచామంటే తెలియాలి సమాజానికి మీలాంటి వ్యక్తులు ఉన్నారు అని. నువ్వు వీడియో తీసుకొని మా ఇద్దరికి నచ్చింది కదా అంటున్నావు. ఒక ఇద్దరు పిల్లల తల్లి అక్కడ కూర్చుంది, ఒకరి భార్య అక్కడ కూర్చొని ఉంటే నా ఇష్టం అని మాట్లాడుతున్నావు ఏంటి? ఎవరు నువ్వు? నీ ఇష్టం ఏంటి? నాకు అర్థం కావట్లా. ఎవరు ఆవిడ? ఆవిడకో గౌరవం ఉంది, ఆవిడకో రెస్పెక్ట్ ఉంది. ఆవిడకి నచ్చి తీసుకుంటే మాకు ఓకేనండి అంటానికి ఆవిడ మెంటాలిటీ ఏంటనేది చూడాలి. అర్థమవుతుందా? కూర్చో నాన్న, నువ్వు ఒక్కడివే కూర్చో. నిన్ను జైలుకి పంపించడం ఒకటే టార్గెట్. ఇలాంటి ఎన్ని వీడియోలు ఉన్నాయో చెప్పు. ఫోన్ ఇటీ, అసలు నీ ఫోన్ ఇటీ. ఫోన్ తేలేదు మేడం. తేవ కూర్చో. ఫోన్ ఇచ్చేదాకా ఇక్కడ నుంచి నిన్ను పంపించేదే లేదు. ఓన్లీ బెడ్రూమ్ లోనే ఉంటాయి నీ ఫోన్లు. నీ ఫోన్ ఇచ్చేదాకా పంపించేది లేదు. ఎన్ని వీడియోలు తీసావు? ఎట్లా అంటే ఎంతమంది అమ్మాయిలు వీడియోలు తీసావు? ఎవరివి తీయలేదు మేడం. నిజం చెప్పు. మా ఇద్దరి పర్సనల్ అనుకుని తీసుకున్నాం. అది ఎవరు పర్సనల్? ఎవరికి పర్సనల్? నువ్వు అమ్మాయి ఎన్ని పర్సనల్ వీడియోస్ ఉన్నాయి? తీ ఫోన్. నిజంగానే ఎవరి వీడియో లేవు మేడం. అదే మేము చూస్తాము. మేము ఆల్రెడీ ఫోను పోలీసులకు పంపిస్తాము. దా ఫోన్ ఇచ్చి. ఇదేనా ఫోన్? ఇంకా చాలా ఉన్నాయా? లేవు సార్, అది ఒకటే ఉంది. ఒకటి వస్తే మొత్తం అన్ని తీగలాగితే డొంక తిరుగుతుంది. మేడం, ఈ ఫోన్ మనం పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాతే, పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేసి ఓన్లీ ఒక్క వీడియో ఉంది అంటే మీ మీద ఏమీ కేసు రిజిస్టర్ అవ్వకపోవచ్చు. కానీ సార్, ఈ అమ్మాయి కనుక మళ్ళీ ఇలాంటి పని చేస్తే మీరు దీనికి సంబంధించి ఇతని ఎవిడెన్స్, ఈ వీడియో ఉన్నట్లే లెక్క మీకు. మీరు వీళ్ళ మీద, అతని మీద మెయిన్గా లీగల్ యాక్షన్ తీసుకునే రైట్స్ మీకు ఉంటాయి. ట్రాప్ చేసి మీ ఆవిడని మోసం చేసి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, గుర్తుపెట్టుకోండి మేడం. ఇది మన వాళ్ళకి ఇస్తే మన వాళ్ళు పోలీసుల దాకా మీరు పోలీస్ స్టేషన్లో తీసుకోండి. అది మీకు క్లీన్ చిట్ వచ్చినాకే మిమ్మల్ని బయటికి పంపించడం ఉంటుంది. మీరు ఇవాళ ఇక్కడేం ఉండవసరం లేదు. పోలీసులు మీకు ఫోన్ చేస్తారు. ఫోన్ చేసినప్పుడు పోలీస్ స్టేషన్కి వచ్చి ఆ ఫోన్ తీసుకొని వెళ్ళండి. మేమేం కేసు పెట్టాలా వద్దా అనేది అప్పుడు డిసైడ్ అవుతాం. మేడం, యాక్చువల్గా ఫోన్ పోలీసులు ఎంక్వైరీ చేస్తారండి. ఒకవేళ ఇది ఒకటే ఉంటే ఈ అమ్మాయి చేత ఒక లెటర్ రాయించుకుని అవన్నీ డిలీట్ చేయిద్దాం. ఇంకెవరి అన్నా ఉంటే మాత్రం అతని మీద కేసు రిజిస్టర్ అవుతుంది. ఏమీ లేకపోతే అతను పోలీస్ స్టేషన్లోనే ఫోన్ ఇచ్చేస్తారు. అదే ఈ ఫోన్ నేను ఇప్పుడు మా టీం వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేస్తున్నాను బాబు. మేడం, ఇవన్నీ నాకు ముందుగా ఏం చెప్పలేదు మేడం. ఏదో ప్రోగ్రామ్ అంటే వచ్చాం అంతే. యాక్షన్ తీసుకుంటాం పోలీస్ స్టేషన్ అది అంటున్నారు మీరు. మరి తీసుకోకుండా ఎట్లుంటావు? తెలుసుకొని రావాలా? తెలుసుకోకపోయినా మేము వచ్చేవాళ్ళం. మేము మీ ఇంటికి వచ్చి తీసుకునే వాళ్ళం. ఫోన్ తెలుసా? అంత దూరం వెళ్తాం న్యాయం కోసం. ఎంత దూరం అన్నా వెళ్తాం మేము. ప్రోగ్రామ్ పెచ్చ వేషాలు. ఇదేమన్నా గేమ్ షో అనుకున్నారా? ఎవరన్నా గుద్దుదాం అనుకున్నా వాటి ఇటు తిరుగుతా. నీ వేరే కాంటాక్ట్ నెంబర్ ఉంటే ఇవ్వు. ఈ ఫోన్ మాత్రం నువ్వు అక్కడే కలెక్ట్ చేసుకొని నేను మా టీం వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. అంతే సార్. నువ్వు వెళ్ళమ్మా. వేరే ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్ళండి. పోలీసులు మీకు ఫోన్ చేస్తారు. మీ పేరెంట్స్ కూడా ఇచ్చి వెళ్ళండి. సార్, మేడంని కౌన్సిలింగ్కి పంపించండి, చూద్దాం తర్వాత ప్రొసీడింగ్స్ అవన్నీ. ఓకే, కొన్ని రోజులు అయితే కలిసి ఉండండి అప్పటిదాకా. ఎందుకంటే మీ సపోర్ట్ చాలా అవసరం ఆ అమ్మాయికి. ఓకే మేడం. డెఫినెట్ గా మేడం సార్ చెప్పినట్టుగా వెళ్ళాడు. కూర్చోమ్మా, యా కూర్చోండి. రాధా గారు, ఇక్కడికి మీరు దేనికని వచ్చారో తెలియదు కానీ చక్కగా సార్ మేడం చెప్పిన దాన్ని మీరు రియలైజ్ అయ్యి చక్కగా మీ ఫ్యామిలీని కాపాడుకుంటున్నందుకు నిజంగా హ్యాపీగా ఉంది. అలాగే మీ ఆయన చెప్పినట్టు కూడా విని మీరు కౌన్సిలింగ్కి వెళ్ళండి. ఏమ్మా, హ్యాపీగా ఉండండి. ఇద్దరు పిల్లలతో చక్కగా ఉన్నారు కదా. మీరు కూడా తాగడం అవన్నీ మానేసి కొంచెం మీ ఆవిడని పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. కొన్ని టైం స్పెండ్ చేయండి. ఇదిగోండి మేడం సార్ చెప్పినట్టు. ఓకే మేడం, జాగ్రత్తగా వెళ్ళండి. బై, ఆల్ ది బెస్ట్. డైవర్స్ కావాలని వచ్చినటువంటి రాధా గారికి ఆవిడ ప్రాబ్లం తెలుసుకొని సాల్వ్ చేసి చక్కగా కుటుంబాన్ని హ్యాపీగా పంపించినందుకు డాక్టర్ గారు, అడ్వకేట్ మేడం, నిజంగా థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు మీరు చెప్పినటువంటి మాటలు ప్రతి ఒక్కరు కూడా ఎపిసోడ్ ఒక్కొక్క పాయింట్ ఫార్వర్డ్ చేసి చూడడం కాదండి, మొత్తం డాక్టర్ గారు మాట్లాడింది, మేడం మాట్లాడింది వినాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఎందుకంటే సమాజం ఎలా మారిపోతుందంటే నిజంగా భయం వేస్తుంది ఇక్కడ వచ్చేటటువంటి కేసులు చూస్తుంటే. దానికి మీరు చెప్పేటటువంటి సొల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో ఇంట్లో పెద్దవాళ్ళు వాళ్ళని అలా కూర్చోబెట్టి చెప్తే ఇలా ఈ షోకి రాకూడదని కూడా నేను కోరుకుంటున్నాను. లేదు మా ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు లేరు అంటే కనుక డెఫినెట్ గా మన కళ్యాణ్ చక్రవర్తి గారు అండ్ అలాగే రమ్య మేడం మాట్లాడి మీరందరూ వినాలని చెప్పేసి కోరుకుంటున్నాను. సో హిట్ టీవీ వాళ్ళకి నిజంగా ఇలాంటి షో ఒకటి కండక్ట్ చేస్తున్నందుకు వాళ్ళకి కూడా థ్యాంక్స్ తెలియజేస్తూ వన్స్ అగైన్ మీ ఇద్దరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. మరో కథతో మళ్ళీ కలుద్దాం.
ఈ కార్యక్రమాన్ని ఇంతగా అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాము. ఈ సందర్భంగా మీ అందరితో నేను ఒక విషయాన్ని పంచుకోవాలి అనుకుంటున్నాను. మేము చేసేటటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమం ద్వారా ఎంతో మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహాయం అందుతుందని భావిస్తున్నాం. ఎక్కడ ఉండి ఇక్కడికి రాలేని ఎంతో మందికి అడ్వకేట్ రమ్య మేడం గారు, సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఇచ్చేటటువంటి సూచనల ద్వారా వాళ్ళ జీవితాల్లో ఎలాంటి మార్పులు తెచ్చుకుంటే ఆనందంగా ఉంటారో అలాంటి మార్పులు తెచ్చుకుంటున్నారు. మా ఆశయం ఒకటే, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్. ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్.